హాయ్ హలో నమస్తే, నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే రంగోలీ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము. ఈజీగా రంగోలీ వేసుకోవచ్చండి మనం ఇంట్లోనే ఉన్న వాటితోనే. ఇలాగా ఒకటి ఏదైనా ఒక మూతను తీసుకోండి, బాటిల్ది కానీ లేకపోతే ఏదైనా మనకి డబ్బాలు వస్తాయి కదా, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. ఎందుకంటే సర్కిల్ లాగా మంచిగా షేప్ రావడానికి మధ్యలో పెట్టుకొని తీసినట్లయితే ఈజీగా ఉంటుంది. మనం చుక్కల్లాగా ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగా మనం చూస్తున్నారు కదా వీడియోలో మాదిరిగా మనం ఇలా కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ని అలాగా వేసుకుంటూ ఉండాలి. వేసుకున్న తర్వాత అక్కడ స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్తో మనం ఇలా నొక్కినట్లయితే మనకి మంచిగా ఇంప్రెషన్స్ అనేవి మంచిగా కనపడుతూ ఉంటాయి. అట్లాగా మనం ఫస్ట్ ఒక లైన్ పూర్తి చేసాం కదా, ఒక లైన్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇంకొక సెకండ్ లైన్ అలాగా పెట్టుకుంటూ ఉండాలి. అది మనం ఎందుకు యూజ్ చేసామంటే మనకి సర్కిల్ మంచిగా కనిపించాలి అని, మంచిగా రావాలి కదా అని. సో మొత్తం కూడా ఇట్లాగా స్పూన్తో నొక్కుతూ ఉండాలన్నమాట. మొత్తం మధ్యలో ఒకటే కలర్ని యూజ్ చేసాము. సో మీకు కావాలి అంటే మీరు డిఫరెంట్ కలర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అనేది మనం ఎప్పుడు మంచిగా చూస్ చేసుకోవాలండి. అప్పుడే మనం వేసే ముగ్గు ఏదైతే ఉంటుందో ఆ రంగోలీ అనేది మంచిగా ఎలివేట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. చూసారా, ఇది మొత్తం కూడా సర్కిల్ అనేది మంచిగా వచ్చేసింది. ఆ మధ్యలో మొత్తం స్పూన్తో అలా నొక్కుతూ ఉండడమే. సో తర్వాత ఏంటంటే టూత్ పిక్ కానీ లేకపోతే ఏదైనా హెయిర్ పిన్ ఉంటుంది కదా, హెయిర్ పిన్ కానీ లేకపోతే ఏదైనా చిన్న పుల్ల తీసుకొని కానీ ఇలా పైకి ఇలా అనేసుకుంటూ ఉండడమే. ఇలా సింపుల్ టెక్నిక్స్తోనే, సింపుల్ చిన్న చిన్న వస్తువులతోనే ఏవైతే ఉంటాయో ఇంట్లో మనం యూస్ చేసే వాటితోనే మనం ఈజీగా ఈ ముగ్గు అనేది మనం వేసుకోవచ్చు. దీనికి పెద్దగా టైం ఏం పట్టదండి. చుక్కలు పెట్టుకొని మెలికలు పెట్టుకొని అలాగా ఆ ముగ్గులేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇట్లాగా ఈ ఫ్లోర్ ఉందనుకోండి, ఇట్లాగా పాలిష్ బండలు అలా ఉన్నాయనుకోండి, మనం దేంతో వేస్తాము, చాక్ పీస్తో వేస్తాం కదా. సో చాక్ పీస్తో వేస్తే ఏంటంటే కొంతమంది ఇళ్ళల్లో ఆ చాక్ పీస్ మరకలు కొంతమందికి పోవన్నమాట ఫ్లోర్కి. సో ఇట్లాగా మనం కలర్స్ యూస్ చేసి ఇలా వేసుకున్నాం అనుకోండి, మనం మామూలుగా నెక్స్ట్ డే మనం చీపిరితో ఊడ్ చేస్తే అది ఈజీగా పోతుంది. మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూసారా, మొత్తం కూడా ఈ స్పూన్తోనే చేస్తూ ఉన్నారు. స్పూన్తో అండ్ ఒక చిన్న పుల్ల కానీ లేకపోతే ఏదైనా హెయిర్ పిన్ కానీ, ఎందుకంటే మనం ఆ లీవ్స్ అవి వేసినప్పుడు మధ్యలో ఇలా గీతల్లాగా గీయడానికి యూస్ చేయడానికి అన్నమాట. చాలా ఈజీగా వేసుకోవచ్చండి మనము. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, సింపుల్గా అయిపోతుంది. సింపుల్ డిజైన్సే మనం వేసుకుంటే చాలా బాగా ఎలివేట్ అయ్యి చాలా బాగా కనిపిస్తాయి, బాగుంటాయి కూడా చూడడానికి. కలర్ కాంబినేషన్స్ కూడా మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా రంగోలీ వేసినప్పుడు దానికి తగ్గట్టుగా మనం కలర్స్ మంచిగా వేస్తేనే అది చూడడానికి చాలా బాగుంటాయి. అదే మనం కలర్ కాంబినేషన్ కొంచెం మనం కరెక్ట్గా తీసుకోలేదనుకోండి, మనం ఎంత మంచిగా ముగ్గు వేసినా కానీ అది మంచిగా కనిపించదు అనమాట. అంటే అంత బాగా ఎలివేట్ అవ్వదు. అందుకని మనం ఎప్పుడు కూడా మంచిగా చూస్ చేసుకోవాలి. ఇదివరకు అయితే మనం ఇంటి ముందు కల్లాబ్ చల్లి, పేడతో కల్లాబ్ చల్లి అలాగా వేసుకుంటూ ఉండేవాళ్ళం కదండి ముగ్గులు అనేవి. సో ఇప్పుడు ఏంటి, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ముగ్గులు వేసుకోవాలని ఉంటుంది, కానీ అట్లా కల్లాబ్ చల్లి అలా చేసుకోవడానికి అంత ప్లేసు ఉండదు. ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఏంటంటే అంత ముందు మట్టి అలాగే ఏం ఉండదు కదండి, అంతా దగ్గరకు ఉంటాయి కదా ఇళ్ళు అనేవి. సో వాళ్ళకి ముగ్గు వేసుకోవాలని ఉంటుంది, కానీ ఎట్లాగ వేసుకోవాలి, సింపుల్ డిజైన్స్ ఎలాగానే తెలీదు. సో ఈ వీడియో ద్వారా మనం సింపుల్గా డిజైన్స్ ఎలా వేసుకోవచ్చో మనం నేర్చుకోవచ్చు. వీడియోని మటుకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, స్కిప్ అనేది చేయకండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది తప్పకుండా పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ అనేది చేయండి. ఇంకా ఏంటంటే మనకి ఇలా మనం వేసుకోవడం వల్ల మనకి ఈజీగా మనం ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు టకటకా వేసేసుకోవచ్చు అనమాట. అంటే నైటే వేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం కొంచెం ముందే అనమాట, ఇంకా ఒక 1 hour 2 hours అట్లా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనగా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా మంచిగా వేసేసుకోవచ్చు. ఏంటంటే నైట్ టైం వేసుకున్నాం అనుకోండి, గాలి వచ్చి ఎగిరిపోయినా కానీ అలా అవుతుంది కదా, అందుకని అప్పటికప్పుడు సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. అసలు పెద్ద టైం ఎక్కువ ఏం పట్టదు, చాలా నీట్గా ఉంటాయి చూడడానికి. డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయి.
చిన్నపిల్లలు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఎక్కువ కలర్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ డిజైన్సే వేసుకోవచ్చు. పెద్ద పెద్ద డిజైన్స్ అంటే మనకు అంత ప్లేస్ కూడా ఉండదు కదండి సిటీస్లో అట్లాగా. అదే మనకి పల్లెటూర్లలో అట్లా అయితే మనకి ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద రథం ముగ్గులు అవన్నీ వేసుకుంటాం కదా. సో ఇట్లా సిటీస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇలాగ పాలిష్ బండలు ఇలాగ ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఇలాంటి ముగ్గులు వేసుకోవడం ద్వారా టైం కలిసి వస్తుంది, లుక్ బాగుంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ మనం వేస్తున్నప్పుడు పిల్లల్ని కూడా పిలిచి పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసామనుకోండి, అది కూడా వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. వాళ్ళు కూడా కలర్స్ అది వేయడానికి ఇష్టపడతారనమాట. డిజైన్స్ అవి కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏంటి మరి ఇంకా ఆలస్యం చూస్తున్నారేంటి అలాగా? లైక్ కొట్టేసి కామెంట్ అనేది పోస్ట్ చేయండి. కొత్త వీడియోతో ఉంటాను. బాయ్ బాయ్ మరి ఇంకా.